హాయ్ అండి. ఈ వీడియోలో నా నెంబర్, మా ఓనర్ గారి నెంబరు ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అన్ని విషయాలు తెలియదు. ఓకేనా? లేకండి అలాగే నా ఫోన్ నెంబర్ కూడా చెప్తున్నాను. మీకు 9 పెట్టాను. పైన పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి, ఆ కాయలు తిరిగేసేబడి కింద చిన్న కాయ ఉందన్నమాట. కొత్త కాయలకి ఇంకా పాత కాయలకి డిఫరెన్స్ ఏంటి బ్రదర్? తమిళనాడు కాయ మన రాష్ట్రానికి రావట్లా, తక్కువ. ఈ రోజైతే ఈ వీడియోలో మనం అన్నీ మాట్లాడేసుకుందాము. ఫోన్ నెంబర్ గురించి, అడ్రస్ గురించి, కాయలు ఉన్నాయా లేవా, ఎంత కాయలు, రేట్ ఎంత పడుతుంది, ప్రజెంట్ ఇప్పుడు ఎలా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర విలేజ్ వర్కింగ్. నాకు తెలుసు మీరందరూ నా మీద చాలా కోపంగా ఉన్నారని, ఎందుకంటే మీరు కామెంట్ పెడుతున్నారు, నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను. అలాగని కూడా మీరు చాలా కోపంగా ఉన్నారని నాకైతే బాగా అర్థమైంది. ఎందుకంటే వినాయక చవితి కదండి, మొన్నటి వరకు ఊరేగింపులే కదండి. అవి కాయలు ఎక్కువగా ఉండడం వల్ల, ఎక్కువ బేరాలు ఉండడం వల్ల ఖాళీ అయితే లేను. ఎందుకంటే మార్నింగ్ 6 కల్లా వెళ్ళి నైట్ 9-8 అవుతుందండి ఇంటికి వచ్చేపటికి. ఆ టైంలో వీడియో చేయాలన్నా, కామెంట్కి రిప్లై ఇవ్వాలన్నా, ఊరేగింపులు జరుగుతుంది కదండి, బాగా డిస్టర్బెన్స్కి అయితే బాగా ఉంది. అందుకని చెప్పేసి ఈ రోజైతే ఈ వీడియోలో మనం అన్నీ మాట్లాడేసుకుందాము. ఫోన్ నెంబర్ గురించి, అడ్రస్ గురించి, కాయలు ఉన్నాయా లేవా, ఎంత కాయలు, రేట్ ఎంత పడుతుంది, ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉంది, దాని గురించి. కొంతమంది అడుగుతున్నారు కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటున్నాము, మీరు ఏమైనా సలహాలు ఇస్తారని చెప్పేసి, దాని గురించి కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడేసుకుందాము. అప్పటి వరకు ఈ వీడియోని కొంచెం లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకని చెప్తున్నానంటే ప్రతిరోజు నేను వీడియో పెడతాను, కాయ ఎంతకి ఇస్తున్నారు, ఎన్ని కాయలు ఇస్తారు, ఎన్ని కాయలు ఉన్నాయి, రేట్లు ఎలా ఉన్నాయి, మేము ఒలిసిన కాయలు ఎలా ఉన్నాయి, సైజు ఉన్నాయా, మీడియం ఉన్నాయా, క్వాలిటీ ఉన్నాయా అనేది మీకు తెలియడం కోసం మన ఛానల్ని ఫాలో అవ్వమని చెప్తున్నాను అనమాట. ఓకేనా? వీడియోకి లైక్ చేయండి, ఎందుకంటే మనకు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళు ఈ మన వీడియోలు చూస్తే కొంచెం ఇన్స్పైర్ అవుతారని ఒక ఫీలింగ్ అనమాట నాది. ఓకేనా? ఫస్ట్ కామెంట్ ఏంటో చూద్దాం. చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ కామెంట్ వచ్చేసి, పెద్ద కోతల రాయిలా ఉన్నారు గా, ఇక్కడ అంగల్లో 25కి టెంకాయ ఇస్తున్నారు, అయినా సరే 23 హోల్సేల్ రేటు అని అంటున్నారు. ఇప్పుడున్న ప్రజెంట్ అయితే నిన్నటి వరకు కూడా 23 రూపాయలకి వేసారండి కాయ. సైజులు కూడా కాదు, మొత్తం ఆల్ మిక్సింగ్ కాయ, కొత్త కాయ, పాత కాయ, మీడియం కాయ, చిన్న కాయ, మొత్తం కూడా 23 రూపాయలకి వేసారు. ప్రజెంట్ ఇలా నడుస్తుంది ఇక్కడ. ఎందుకని ఇంత రేటు అని మీకు డౌట్ అని రావచ్చు. తమిళనాడు కాయ మన రాష్ట్రానికి రావట్లా, తక్కువ, చాలా తక్కువ. ఇదే తమిళనాడు కాయ 1-2 సంవత్సరాల కిందట బోల్ అంత వచ్చింది. అప్పుడు ఇక్కడున్న రేట్ అంతా తెలుసండి, హైలైట్ రేటు 17.5, హైలైట్ రేటు 17.5, 16 అనమాట. ఒకసారి అయితే 15 రూపాయలు కూడా పడిపోయింది. ఈ సంవత్సరమే రేటు బాగా పడింది, ఎందుకంటే అటు కాయ లేదు కాబట్టి మనకి ఇంత రేటు. ఓకేనా? అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ప్రజెంట్ అయితే ఇప్పుడైతే 23 రూపాయలకి అయితే ఇస్తున్నారు. ఇప్పటి నుంచి మారొచ్చేయమనండి, ఎందుకంటే వినాయక చవితి అయిపోయింది కదండి. అన్నిట్లో ఇంకో ఏంటంటే కాయ దొరకట్లా, మొత్తం బొండాలకు వెళ్ళిపోతుందండి, ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది మన ఆంధ్ర బొండం అంతా. అందుకని చెప్పేసి కాయ దొరక్క అందుట్లో వ్యాపారస్తులు కూడా ఎక్కువైపోయారు. ప్రతి వాళ్ళు వ్యాపారస్తులే, ప్రతి వాళ్ళు. ఇప్పుడు పనికెళ్ళి నాలాగా పనికెళ్ళేవాడు కదా, 1000 కాయలు కొనుక్కొని ఏలూరు మార్కెట్కి వేసుకెళ్ళిపోతున్నారు. అందుకని రేట్లు బాగా పెరిగిపోయినాయి అన్నమాట. రైతులకు కూడా బాగా అర్థమైపోయింది రేట్లు ఎలా ఉన్నాయంటే అని, అందుకని ఇక్కడ రేట్లు ఉన్నాయండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, ఎందుకలా తప్పుడు మాటలో, ఫోన్ నెంబర్ లేదు, ఏమీ లేదు వీడియోలో. అన్నా, నేనే తప్పుడు మాటలు మాట్లాడట్లేదు, ఇది నా సొంత ఛానల్లో నేను కష్టపడేవాడిని. నా ఛానల్లో ఫోన్ నెంబర్ వీడియో, అడ్రస్ వీడియో, మేస్త్రి గారి ఫోన్ నెంబర్ అనే వీడియోలు 3 ఉన్నాయి. దాంట్లో ఫోన్ నెంబర్ లేదు నువ్వు నిరూపించగలిగితే ఈ ఛానల్ నేను డిలీట్ చేసేస్తా. అర్థమైందా? నీకు వీడియో చూసే టైం నీకు లేదు, వీడియో చూసే టైం నీకు లేదు కాబట్టి ఫోన్ లేదు, నెంబర్ లేదు, అది లేదు, ఇది నువ్వు అన్నావు. వీడియో చూసి మా ఓనర్ గారిని కాంటాక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, బేరాలు కుదరక. అంతేనా? ఖచ్చితంగా ఫోన్ నెంబర్ ఉంది, వీడియోలో చూడు, టైం చూసుకుని చూడు, నీకే తెలుస్తుంది. ఓకేనా? అది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, అడ్రస్ ఎక్కడ? ఆంధ్రాలో ఏలూరు జిల్లా, దెందులూరు మండలం. మా అడ్రస్ దెందులూరు మండలం, గంగనగూడెం, కొంతమంది అక్కిరెడ్డిగూడెం కూడా అంటారండి. గంగనగూడెం, సత్యనారాయణ గారి మహం రోడ్డు పక్కనే ఉంటుంది. ఎవరైనా గంగనగూడెంలో వచ్చి సత్యనారాయణ గారి మహం ఎక్కడ నడితే ఎవరైనా చెప్తారు, అక్కడికి వచ్చి మీరు కనుక్కోండి. ఇది మా అడ్రస్. ఓకేనా? నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, కొత్త కాయలకి
ఇంకా పాత కాయలకి డిఫరెన్స్ ఏంటి బ్రదర్? కొత్త కాయ అనేది నిలవ ఉండదు, పాత కాయ అనేది నిలవ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సపోజ్ కొత్త కాయ ఉంది, కొత్త కాయ వారం 4-5 రోజులు ఉంటుంది, అంతకుమించి నిలవ ఉండదు. నిలవ లేకపోయే బట్టికి అది 4-5 రోజులు దాటిన తర్వాత ఏమైందంటే కాయ బూజు పట్టేస్తుంది. పచ్చికాయ కదన్నా, బూజు పట్టేస్తుంది, కుళ్ళిపోద్ది అనమాట. లోపల నల్లగా కుళ్ళిపోతూ ఉంటుంది. ఎవరు కొనరక కలర్ కూడా మారిపోద్ది అనమాట కొత్త కాయకి. అందుకనే చెప్పి కొత్త కాయ 4-5 రోజుల వరకే చూసుకోవాలి, ఎక్కువ నిలవై తాగదు. పాతకాయ అనుకోండి దగ్గర 20 రోజులు 25 రోజులు ఖచ్చితంగా ఆగిద్ది పాతకాయ. నెక్కచ్చు పాతకాయ అయితే 20 రోజులు గ్యారెంటీగా ఆగిద్ది. అందుట్లో అది ఒకవేళ నీళ్ళు ఆరిపోయినా సరే మనకి ఎండు కొబ్బరిగా ఉపయోగపడుద్ది. అదే కొత్తకాయ అయితే ఎండు కొబ్బరి ఉండదు, ఏముండదు, కుళ్ళిపోద్ది అనమాట. అందుకే కొత్తకాయకి పాతకాయకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎక్కువగా మనం వ్యాపారం చేసుకునే వాళ్ళు ఏంటంటే పాతకాయకి ఎక్కువ అడుగుతారనమాట, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఎందుకంటే ఏ రోజు బేరం ఎలా ఉంటుందో మన చేతుల్లో ఉండదు. ఓకేనా బ్రదర్? కొత్తకాయ అయితే కొంచెం స్పీడ్గా అమ్ముకోవాలి, పాతకాయ అయితే గుండెల మీద చేసుకుని కూర్చోవచ్చు. ఓకేనా? అది కొత్తకాయకి పాతకాయకి డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ మీదేనా? ట్రాన్స్పోర్ట్ అయితే మాదేమి ఉండదండి. ఒకవేళ మాట్లాడమనంటే మేము బండి పురమాయిస్తాం, ట్రాన్స్పోర్ట్ ఖర్చు మొత్తం మీదే, ఒలిచి లోడ్ చేసి అప్పచెప్తాం. ఓకేనా? కాయలు ఒలిచి లోడ్ చేసి అప్పచెప్తాం. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు మీయే. లోడింగ్కి సపరేట్గా ఇవ్వాల్సి వస్తుంది, 1000 కాయలకి 300 ఇవ్వాల్సి వస్తుంది. బస్తాలు గ్రేడింగ్ చేసి బస్తాలు బట్టి బండిలో వేసినందుకు 300 1000 కాయలకి. ఓకేనా? ట్రాన్స్పోర్ట్ ఖర్చు మొత్తం మీదే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అన్న మీ నెంబర్ పంపు అన్న. ఓకే అండి, నా నెంబరు ఈ వీడియోలో లాస్ట్లో చెప్తాను. ఒకవేళ ఈ నెంబర్ వీడియోలో ఉన్నా సరే మళ్ళీ నెంబర్ పెట్టమని చెప్తూ ఉంటారు. ఖచ్చితంగా నా నెంబర్ అయితే వీడియోలో చెప్తాను. అమలాపురం అంబాజీపేట వాళ్ళన? అమలాపురం వాళ్ళేనండి. ఇక్కడ మా వంటగారు అయితే అమలాపురమే అయింది, అంబాజీపేట కాదు. లైక్ అమలాపురమే అన్నారు మనతో కూడా. పెద్ద డీటెయిల్స్ అయితే నాకు తెలియదు, అడగను కూడా. ఓకేనా? అమలాపురమే వాళ్ళది. నెక్స్ట్ వచ్చేసి హాయ్ బ్రో నాగరాజు బిర్రు అంట. తమ్ముడు రేట్ ఎంత ఉంది? ప్రజెంట్ అయితే ఇప్పుడైతే అన్న 23 అయితే నడుస్తుంది నిన్నటి వరకు. ఎందుకంటే వినాయక చవితి కదా, నిన్నటి వరకు అయితే 23 రూపాయలకి కాయలు ఒలిచి లోడ్ చేసాము. ప్రజెంట్ ఇప్పుడు వచ్చే రోజుల్లో కొంచెం తగ్గొచ్చు పెరగచ్చు. ఎందుకంటే కాయ దొరకట్లేదు, మొత్తం బొండాలు అయిపోతున్నాయి, బొండాలు నరికేస్తున్నారు, కాయ దొరకట్లేదు. అందుకని ఇంత రేటు మనకి. ఓకేనా? ఇప్పుడైతే నిన్నటి వరకు అయితే ప్రజెంట్ 23 రూపాయలు. ఓకేనా అన్న? మీ ఏరియా అడ్రస్, ఫోన్ నెంబర్ పెట్టండి, మేము కొబ్బరికాయలు బేరం చేద్దాం అనుకుంటున్నాం, నూతన వ్యాపారానికి సహకరించగలరు. నా ప్రజెంట్ అయితే ఇప్పుడైతే వ్యాపారం వద్దన్న. ఎందుకంటే కాయ దొరకట్లేదు, ఇబ్బందులు పడిపోతారు. ఇప్పుడు ప్రజెంట్ కాయ దొరకలేదు కాబట్టి కొత్త కాయ ఎక్కువ వచ్చేస్తుంది. కొత్త కాయ నిలవ ఉండదు. ఓకేనా? కొత్త కాయ నిలవ అనేది, కొత్త కాయ మనం ఒకవేళ వేసుకెళ్ళినా సరే అవతల వాళ్ళు రేటు పెట్టరు. ఓకేనా? రేటు పెట్టరు. ఎందుకంటే కొత్త కాయ 4 రోజులు 3 రోజులే ఉంటుంది నిలవ. అదే పాతకాయ అనుకోండి 20 రోజులు పక్కా, 15 రోజులు 20 రోజులు పక్కాగా నిల్వ ఉంటుంది. ఒకవేళ నిల్వ ఉన్నా సరే అది ఎండు కొబ్బరి కింద అమ్మేసుకోవచ్చు. ఈ కొత్తకాయ ఏంటంటే కుళ్ళిపోద్ది అనమాట, కలర్ షేడ్ అయిపోద్ది. ఇదే అనిపించి కొనరు ఇంకా. అందుకని కొన్ని రోజులు ఆగండి. అంటే మన ఛానల్ ఫాలో అవుతా ఉనండి, నేను ఏదో ఒక వీడియోలో మీకు చెప్తాను, అప్పుడు మీరు చేద్దరు కానీ. ఓకేనా? మేము కొత్తగా బేరం చేద్దాం అనుకుంటున్నాము. కొబ్బరికాయ బేరం ఎలా చేయాలి? లాభాలు ఉంటాయా? మనం అసలు బేరం చేస్తే తట్టుకోగలమా? మీ దగ్గర సరుకు కొంటే 100 కాయలకి ఎంత పడుతుంది? అన్నీ తెలియచేయండి. మీ ఫోన్ నెంబర్ పెట్టండి, ఫోన్లో మాట్లాడదాం. ఇప్పుడు ప్రజెంట్ నేను రైతు అనుకున్నా, నా దగ్గర 10,000 కాయలు ఉన్నాయి. మీరు నా దగ్గరకు వచ్చి బేరం ఆడతారు. కాయలు ఎంత ఉన్నాయని కరెక్ట్గా 21 రూపాయలు చెప్తా. 21 రూపాయలు చెప్పినప్పుడు మనకి 20 రూపాయలు కూడా దొరుకుతాయి, 19 రూపాయలు కూడా దొరుకుతాయి. మనం తిరగాలన్నమాట. అప్పుడు ఏంటంటే ప్రతి రైతు మైండ్లో కూడా ఉండేది ఒక రూపాయికి ₹10 కానీ ఎగస్ట్రా అమ్ముకోవాలని ఉంటుంది ప్రతి రైతుకి. అలాగే ఉంటుంది. అలాగే మనం బేరం చేసిన వాళ్ళు కూడా ₹1 ఎగస్ట్రా అమ్ముకుంటేనే మన మైండ్లో ఉంటుంది. ఆయన 21 రూపాయలు అని చెప్పినప్పుడు మన మైండ్లో ఒక ఆలోచన రావాలి, ఒలుపుకి ఎంత అవుతుంది,
ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎంత అవుతుంది, మన ఖర్చు ఎంత అవుతుంది, 21 రూపాయికి మనం కొంటే తర్వాత అవతల వాళ్ళు ఎంత కొంటారు అనే ఒక ఐడియా మన మైండ్లో వచ్చేయాలి. వచ్చేసినప్పుడు మనకు కరెక్ట్గా కాయ నచ్చిందనుకోండి తీసుకోండి. అందుట్లో ఇంకో మెలుగు ఉంటుందండి. ఆ 10,000 ఉన్న కాయల్లో మనం 9,000 లెక్కేసుకోవాలి. 1000 కాయలు పక్కన పెట్టేయాలి. ఓకేనా, మాట వరుస చెప్తున్నాను. 1000 కాయలు అయితే పక్కన పెట్టేసేయాలి. ఎందుకనంటే దాంట్లో కురిడి కాయలు ఉంటుంది, చిన్న కాయ ఉంటుంది, డ్యామేజ్ అయిన కాయ ఉంటుంది. ఎందుకంటే ఆ 10,000 గుట్టలో ఒకే సైజు ఉంటుందండి. పైన అలా కనపడుతూ ఉంటుంది సైజు ప్రకారంగా. నేను మన ఛానల్లో వీడియో పెట్టాను. పైన పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి, ఆ కాయలు తిరిగేసేబడి కింద చిన్నకాయ ఉందన్నమాట. ఎందుకంటే ఆ 10,000 కాయలు కూడా పెద్దకాయ చెట్లు ఉంటాయి, మొక్కకాయల చెట్లు ఉంటాయి. మొక్కకాయ చెట్లు అయితే చూసుకునే పని లేదు, మంచి సైజు వస్తాయి. ఈ పెద్ద చెట్లు కాయలు అన్నది చూసారా, అది సైజు తక్కువ ఉంటుంది. ఆ కాయలు కింద పోసి ఈ మొక్కకాయలు అనేది పైన పోస్తారనమాట. అది కూడా మనం ఆలోచించుకుని 1000 కాయలు పక్కన పెట్టేసుకోవాలి. అందుట్లో కూడా రైతు దగ్గర కొంటే 1000 కాయలకి 100 కాయలు ఫ్రీగా ఇస్తారు. ఓన్ రైతు దగ్గర అనమాట. ఓన్ రైతు దగ్గర ఉంటుంది, తోటలో ఉంటుంది చూసా, ఆ రైతు దగ్గర అయితే 1000 కాయలకి 100 కాయలు అయితే ఫ్రీగా ఇస్తారు. ఓకేనా, అవి చూసుకుని మనం మాట్లాడుకోవాలి. మనం బేరం చేసిన తర్వాత కాయ లెక్కేసేటప్పుడు తట్టుకాయ కుళ్ళికాయ తీసేయాలి. అలా బేరం చేసుకోండి మీరు. తట్టుకాయ కుళ్ళికాయ తీసేయాలి. నీళ్ళూగే ప్రతి కాయ లెక్కేయాలి. నీళ్ళూగే కాయ కురిడికాయ లెక్కేసుకోవాలి మనం, అది చిన్నదైనా పెద్దదైనా సరే. తట్టుకాయ కుళ్ళికాయ తీసేయాలని చెప్పేసుకోవాలి ముందలే. చెప్పుకుని మీరు బేరం అడుగుని లెక్కేసుకోండి. అప్పుడు మీకు ఏ ఇబ్బంది ఉండదు. ఓకేనా, కొంచెం మైండ్లో ఆలోచించుకొని కొంచెం ఇదిగా మాట్లాడుకోండి. ఒక 20 రూపాయలు, ఒక 10 రూపాయి అట్టిట్లో మనం మాట్లాడుకోవాలి. పాలైనా సర్లే పర్లేదండి, ₹1 అట్టిట్లో మాట్లాడుకుని ఆయన చెప్పిన రేటు కాకుండా కొంచెం తగ్గించి అడుక్కొని మనం బేరం అయితే చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మీరైతే మంచిగా ఇదవుతారనమాట. నెక్స్ట్ వచ్చేసి అన్న మీ ఏరియా అడ్రస్ ఫోన్ నెంబర్ పెట్టండి, కొబ్బరికాయల బేరం వీడియోలో ఉందండి. ఈ వీడియోలో కూడా నేను చెప్తాను. ఏలూరు జిల్లా దెందులూరు మండలం గంగన్నగూడెం సత్యనారాయణ గారి మహం అంటే ఎవరైనా చెప్తారు. అక్కడికి వచ్చి 365 రోజులు కాయలు ఉంటానే ఉంటాయి. ఇప్పుడు కొంచెం సీజన్ తగ్గింది కాబట్టి ఉండవా, లేకపోతే ఎప్పుడు ఉంటానే ఉంటాయి. అక్కడికి వచ్చి మీరు మాట్లాడుకోండి. లేదంటే మన ఛానల్లో ఫోన్ నెంబర్ ఉంది, వాన్ గారి ఫోన్ నెంబర్ ఉందని వీడియో ఉంది, మేస్టర్ గారి నెంబర్ ఉంది, చూసి కాంటాక్ట్ అవ్వండి. అలాగే నా ఫోన్ నెంబర్ కూడా చెప్తున్నాను మీకు, 9182226260. నా పేరు ఆనంద్ అండి. మీరు ఎవరైనా సరే ఫోన్ చేయండి, నేను మీకు సమాధానం చెప్తాను. ఓకేనా, మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. మీకు ఎప్పటికప్పుడు రేట్ల గురించి కానీ కాయల గురించి కానీ ఎక్కడ వస్తాం, ఎంత సైజు వచ్చింది, మొత్తం మన ఛానల్లో ప్రతిరోజు నేను పెడతానే ఉంటాను. అందుకని వీడియోకి లైక్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ సమయాన్ని నాకు కేటాయించినందుకు థ్యాంక్స్ అండి. నమస్కారం.